రోహిత్ కోహ్లీలు నా కెప్టెన్సీలో ఆడాల్సింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన గిల్. రోహిత్ని కాదని నాకు కెప్టెన్సీ ఇస్తున్నారని ముందే తెలుసు, కెప్టెన్ అవ్వగానే తెలియకుండానే తలపొగరు వచ్చేసిందంటూ ఫైర్. ఇంతకీ కెప్టెన్ అయ్యాక గిల్ ఏం మాట్లాడాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు వన్డే కెప్టెన్సీ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు తల వంచుకొని నా కెప్టెన్సీలో వన్డేలు ఆడాల్సిందేనని బాంబు పేల్చారు. వాళ్ళిద్దరూ ఆడితే టీంకు మంచి జరుగుతుందని తెలిపారు. తన కెప్టెన్సీలో వాళ్ళిద్దరూ ఆడటం మాత్రం కొత్త విషయం అయినప్పటికీ ఖచ్చితంగా ఆడాల్సిందేనని వివరించారు. అలాంటి సీనియర్ ప్లేయర్లు తన కెప్టెన్సీలో ఆడితే గర్వకారణంగానే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. వాళ్ళ సలహాలు అలాగే సూచనలు తీసుకొని ముందుకు నడుస్తానని చెప్పుకొచ్చాడు గిల్. టీమిండియా వన్డే కెప్టెన్సీ రావడంపై శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు. వన్డే కెప్టెన్సీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాస్తవానికి టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వన్డే కెప్టెన్సీ అనౌన్స్ చేశారు. కానీ ఆ విషయం తనకు ముందే తెలుసని క్లారిటీ ఇచ్చారు గిల్. అనౌన్స్మెంట్ రాగానే ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యానని ఎమోషనల్ అయ్యాడు. వన్డే కెప్టెన్సీ అనేది గొప్ప బాధ్యతని, చాలా జాగ్రత్తగా తన పని తాను చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడితేనే కెప్టెన్సీలో సక్సెస్ అవుతానని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ తన కెప్టెన్సీలో ఆడటం కూడా గొప్ప విషయమేనని, వాళ్ళిద్దరూ ఇచ్చేటువంటి సలహాలను తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా టూర్లో కూడా ఈ విషయం స్పష్టమవుతుందని కూడా తెలిపాడు గిల్. సీనియర్లను కించపరచకుండా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో గిల్ మరో సంచలన ప్రకటన చేశాడు. వన్డేలు ఒకటే కాదు, అన్ని ఫార్మాట్స్కు నేను కెప్టెన్గా ఉంటానని, అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయి అన్ని రకాల ఐసీసీ ట్రోఫీలు ఇండియాకు అందిస్తానని అనౌన్స్ చేశాడు. దీంతో గిల్ అన్న మాటలు ఇప్పుడు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. వన్డే కెప్టెన్సీ వచ్చిన తర్వాత కాస్త ఓవర్గా మాట్లాడుతున్నాడని సెటిల్ వేస్తున్నారు నెటిజన్స్. ముందు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకొనిరా, లేకపోతే నీ కెప్టెన్సీని పీకి పారేస్తారంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అంతేకాదు, రోహిత్ శర్మను పక్కకు పెట్టి గిల్కు టీమిండియా కెప్టెన్ అవకాశం ఇస్తున్న సంగతి ముందే తెలుసని మరో బాంబు పేల్చడంతో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సిరీస్ కోసం లేటెస్ట్గా టీమిండియా జట్టును ప్రకటించగా రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది బీసీసీఐ. రోహిత్ని కెప్టెన్సీ నుంచి పీకి పారేసిన బీసీసీఐ గిల్కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గిల్ టెస్ట్లకు కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డేలకు కూడా కెప్టెన్ అయ్యాడు. ఇక మీదట T20 ఫార్మాట్లోనూ కెప్టెన్గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు గిల్ కెప్టెన్ అయిన తర్వాత నుంచి చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా గిల్కి, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కి అండ్ అదేవిధంగా కోచ్కి గౌతమ్ గంభీర్కి. సో వీళ్ళ ముగ్గురిని కూడా చాలా ఫైర్ అవుతున్నారు వీళ్ళు ముగ్గురి మీద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకు అంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ప్రజెంట్ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యాడు. అండ్ ఇంకొక ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం కూడా వన్డే వరల్డ్ కప్ అని కూడా వాళ్ళొక విషయం చెప్పడం జరిగింది. అయితే 2027 వన్డే వరల్డ్ కప్కి ఇంకా ఆల్మోస్ట్ 2 years టైం ఉంది. సో ఈ 2 ఏళ్ల సమయం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 6 months కంటిన్యూ చేస్తే రోహిత్ శర్మని, దాని తర్వాత కెప్టెన్గా ఉండాలా లేకపోతే వద్దా అనేది డెసిషన్ తర్వాత తీసుకోవచ్చు కదా. 2 years ముందే ఎందుకు తీసుకోవాలన్న కామెంట్స్ కూడా వ్యక్తమయ్యాయి. ఇన్ కేస్ ఆల్రెడీ రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ కోసమే దాదాపు 18 kgs తగ్గారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆ లుక్స్ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఎలా ఉండేటువంటి రోహిత్ శర్మ ఇంతగానం తగ్గడానికి కారణం మెయిన్ అదొక్కటే. ఇక రోహిత్ శర్మ కెరీర్లో కూడా మిగిలిందల్లా ఒక వరల్డ్ కప్ ఒక్కటే. ఛాంపియన్స్ ట్రోఫీ, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఐసీసీ ట్రోఫీలను అందించినటువంటి రోహిత్ శర్మకు ఇలాంటి అవమానం నిజంగా ఒక బాధాకరం అని కూడా చెప్పుకొచ్చాడు. అండ్ ఇంకా అది కూడా గిల్ ఏ విధంగా సమర్థుడన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే గౌతమ్ గంభీర్ ఉన్నన్ని రోజులు కూడా గిల్కి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అండ్ ప్రతి ఫార్మేట్లోనూ కెప్టెన్గా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కూడా గంభీర్ ఏకపక్షంగా అండ్ అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం కూడా వీళ్ళిద్దరూ ఏకపక్షంగానే గిల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంత ఫామ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మని కాకుండా అండ్ దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అండ్ దాని తర్వాత చాలామంది సీనియర్స్ ఉండగా గిల్కు మాత్రమే ఎందుకు అంత ఇంపార్టెన్స్ టీంలో అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు సరే, అది పక్కన పెడితే ప్రతి ఫార్మేట్లోనూ తనకు మాత్రం ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ హర్షిత్ రాణాకు కూడా ప్లేస్ ఉంటుంది. ఆ టీంలో ఆడకున్నా కానీ ప్రతి ఫార్మేట్లో కూడా బౌలర్ హర్షిత్ రాణా ఎవరైతే ఉన్నారో తనకి కూడా ప్లేస్ ఉంటుంది. ఎందుకు
ప్రతి ఫార్మేట్లో వీళ్ళిద్దరికీ అంటే వీళ్ళు ఏదన్నా ఏం చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువగా వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా ప్రతి ఫార్మేట్లోనే అండ్ ఇక గిల్ అయితే ఏకంగా కెప్టెన్సీనే తీసుకొచ్చారు. రోహిత్ శర్మ లాంటి ఒక క్రికెటర్ని పక్కన అంటే అంత మంచి కెప్టెన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్త కెప్టెన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇక గిల్ మాట్లాడినట్టు మాటలు కూడా కొంచెం ఓవర్గా మాట్లాడి క్రికెట్ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. సో మరి గిల్ని కెప్టెన్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇకపోతే రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? అయితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.